మందికి పాస్ట్ లో ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం అండ్ ప్రెసెంట్ కూడా రిలీజ్ అనే ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ ని మన తెలుగు యువత కంప్లీట్ గా సహకరించి అందరూ ఎంకరేజ్ చేసి మరి ముందుకు తీసుకెళ్తున్నారు. నార్మల్ సినిమాల కంటే రిలీజ్లకి ఎక్కువ డిమాండ్ ఉంది. అలాంటి రిలీజ్ లో ద ఐకానిక్ ఫిలిం మారుతి గారి ఫిలిం అంటే మనకి బస్ స్టాప్ ఈ రోజుల్లోనే గుర్తొస్తుంది. సో ఈ రోజుల్లో గురించి మాట్లాడితే ద మూవీ టీమ్ ఈస్ దేర్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ బిఫోర్ 12 years. అది కూడా నేను చెప్తాను. దిస్ ఇస్ కార్తిక్ ఫ్రమ్ మహామాక్స్. లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. మీరేంటి అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉన్నారు? చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎందుకంటే వై బికాస్ వాచింగ్ యూ ఎప్పుడో చిన్నప్పుడు చూసాను, మళ్ళీ ఇప్పుడు చూస్తాను. సినిమా పేరేంటి? సినిమా పేరు చెప్పండి సార్. ఈ రోజుల్లో మరి ఆ రోజుల్లో సినిమా చెప్తారంటే ఈ రోజుల్లో సినిమా ఎప్పుడు అది ఈ రోజుల్లో అంటే నేనా 4th class లో చూసాను. అప్పట్లో అప్పుడు చూస్తే ఇంట్రెస్ట్ గా ఉంది. 4th class లో చూసినప్పుడు ఏం అర్థమైంది, ఏం గుర్తుంది, ఏ పాత్ర ఎక్కువ గుర్తుంది, ఏం అర్థమైంది నీకు? ఓపెన్ గా చెప్తున్నాను, నేను చిన్నప్పుడు ఈ రోజుల్లో సినిమా ల్యాప్టాప్ లో చూసేవాడిని. అది కూడా స్కూల్ ఎగ్గొట్టి మరి చూసేవాడిని తింటున్నప్పుడు. నాకు ఏంటి అమ్మాయిలతో మాట్లాడాలనిపించింది అప్పుడే ఆ సినిమా చూస్తే. ఆ ఏజ్ లోనే అంటే అలా పాత్రలు గానీ అంటే అప్పుడే ఎక్కుద్ది అన్న కదా, బాగా డెప్త్ ఉన్న కదా కదా, ఇప్పుడు అర్థమవుతుంది దాని వాల్యూ. మీరెందుకు ఎక్కలేదన్నా? మీరు మీ కామెడీ టైమింగ్ అదంతా అప్పట్లో పంచులు అవన్నీ ఎంజాయ్ చేసేవాడు. ఎక్కడ చూసావు? ఆయన చెట్టు ఎక్కడ చూసావా? అది అందరూ అదే అనుకుంటారు. నేను ఏదో డామినేట్ చేసిన, నేను నా క్యారెక్టర్ చేశాను. నువ్వు పక్కనకి ఇదే తీసేసాడు. హీరో డామినేట్ చేయడం కాదు కానీ కామెడీ సెన్స్ అనేది నాకు బాగా నచ్చింది. అప్పట్లో కూడా ఏం చూస్తా ఉన్నా, హీరో హీరోయిన్ తెలుస్తుంటే ఒక అమ్మాయి అబ్బాయి ఇలా మాట్లాడుకుంటేనే జనాలు చూస్తారు అనమాట. అంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం అనమాట. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించాను, ఎప్పుడైనా నేను ఒక అమ్మాయితో మాట్లాడాలని చెప్పేసి. ఇప్పుడు మా ఇంటర్వ్యూ చాలా బాగుంది. బట్ మీ ముగ్గురికి ఒక క్వశ్చన్. ప్రెసెంట్ రిలీజ్ వల్లే ఆడియన్స్ అందరూ మళ్ళీ వెనక్కి వస్తున్నారు. అందరూ పేపర్లు ఎగరేసి మరి థియేటర్ కాన్సర్ట్ చేసేసి మరి ఎంకరేజ్ చేస్తున్నారు కదా. సో నార్మల్ సినిమాస్ కి డిమాండ్ పడిపోయింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వచ్చింది. దాని మీద మీ ముగ్గురు ఒపీనియన్ ఏంటి? సినిమాకు ఉంది కదా డిమాండ్. సినిమాకు ఉంది. ఇప్పుడు రిలీజ్ అండి అంటే నా చిన్న ప్లేస్ ఏదైనా దసరా కానీ వినాయక చవితిలో జరిగినప్పుడు ఈ కల్చర్ ఎప్పుడో ఉంది. తెరలేసి ఆ వినాయక చవితిలో చేసేవాళ్ళు. ఏమన్నా ఉండేది అప్పుడు చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ ఇప్పుడు మనం థియేటర్ లో చూస్తాం, రోడ్ల మీద లేదు కదా. నేను రోడ్ల మీద చూసావు, తెరలేసి చూసాను. అరే ఈరోజు ఏం సినిమా రా అంటే అప్పుడు 13 సంవత్సరాలు ఉన్నాయి, 12 సంవత్సరాలు ఉన్నాయి, 20 సంవత్సరాలు ఉన్నాయి. ఆ సినిమా పర్టికులర్ గా తెచ్చుకునేవారు. దానికి ఒక రేటు ఉండేది, దానికి జనాలు ఉండేవారు. ఆ వీధిలో ఇప్పుడు జగన్ వీరుడు అతను సుందర పడింది అనుకో, ఉండిపోయింది. ఇప్పుడైనా మనకు నచ్చింది మళ్ళీ వ్యూస్ క్యాన్వాస్ లో వస్తుంది అనుకున్నా చిన్న నాస్టాలజీ. సో అన్న నేను అప్పుడు చూసిన అలాగే ఉన్నా, ఇప్పుడు ఇలాగే చాలా కాదు. ఎక్కడ తగ్గిపోని చరిష్మా మీలో కనిపిస్తుంది. లేకపోతే ఇప్పుడు ఈ మ్యూజికల్ ఇప్పుడు ట్రింగ్ ట్రింగ్ అని చెప్పేసి మనకి ఈ రోజుల్లో ఉంటది. సో యూత్ అందరూ ఎంత ఇప్పుడున్న ప్రెసెంట్ యూత్ ఎలా ఆలోచిస్తున్నారంటే 14 years బ్యాక్ వచ్చింది ఆరెంజ్ కూడా. ఆరెంజ్ సినిమా అప్పుడు ఫ్లాప్, ఇప్పుడు బ్లాక్ బస్టర్. అప్పుడు యూత్ కి అర్థం కాల, ఇప్పుడు అర్థమైంది. సో మారిపోయారు అందరూ. ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది చాలా అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తున్నారు. ఇలాంటి అడ్వాన్స్డ్ పీపుల్ కి ఈ సినిమా ఎక్కువ. అది అప్పుడు ఎక్కేసింది, ఇప్పుడు ఎక్కేస్తుంది. అది ఇప్పుడే కాదు, ఇంకో 10 years తర్వాత కూడా ఈ సినిమా చూడడానికి యూత్ వస్తారు. ఎందుకు వస్తాయంటే ఇది ఒక 30-40 ఏళ్ళ పాటు ఉండే ఈ రోజుల్లో సినిమా. ఇది కాంటెంపరీ క్యారెక్టర్స్ కదా. క్యారెక్టర్స్ లో ద ట్రూత్, అమ్మాయిల మధ్య ఎమోషన్స్, సెటప్స్ అన్ని బ్యూటిఫుల్ గా. దీనికి నెక్స్ట్ లెవెల్ లేదు. హ్యాపీ 2 సినిమాలు 1 year లోనే నాకు రిలీజ్ అయ్యి సడన్ గా నేను యాక్టర్ మీరు యాక్టర్ అందరూ గుర్తుపడ్డం అంతా 1 year లో నాకు అయిపోయింది.
సో ఇప్పుడు మీరు వెళ్తున్నారా థియేటర్స్ కి వెళ్ళి చూస్తారా అందరితో ఆ, జనాలతో 100%. కలిసి? 100%. ఎందుకంటే ఫస్ట్ అందరూ టైం చూడలేకపోయింది. ఆ. ఫస్ట్ టైం నేను చూడలేదు ఈ సినిమా. ఆహా నేను భయం వేసి ఇంట్లో కూర్చున్నా, రిలీజ్ పోతుందేమో సినిమా అని. ఏమో భయం వేసింది. సెకండ్ హాఫ్ సిల్వర్ స్క్రీన్ లో మీ ముఖం మీరు చూసుకోవాలని కూడా ఒక యాంగ్జైటీ ఉంటుంది కదా. ఆ టైంలో భయం, ఎందుకంటే నేను దీనికి టెక్నీషియన్ నన్ను పక్కన తప్పి ఫ్రెండ్ లాంటి వ్యక్తులు తెలిసిన మారుతి గారు అన్ని ఎఫర్ట్స్ అన్ని దగ్గర ఉండి చూసాను కదా, ఆ ఎంజాయ్మెంట్ ఉండేది కదా, భయం వేసేది. సో అప్పుడు చూడలేకపోయినా ఇప్పుడు 12 సంవత్సరాలు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు చూస్తాను. సో మారుతి గారి సినిమాలు అంటేనే ఒక ట్రేడ్ మార్క్. అప్పుడు అర్థం చేసుకున్నారు, ఇప్పుడు అర్థం చేసుకున్నారు, ఎప్పటికీ అర్థం చేసుకుంటారు. అంటే అప్పుడు యూత్ గురించి అలా చూపించారు కదా, ఇప్పుడు కూడా మారుతి గారు ఇలాంటి ఒక సినిమాని ప్రజెంట్ యూత్ దృష్టిలో పెట్టుకొని చేయొచ్చు కదా. ఇది మీకు ఒకటి చెప్తున్నాను, ఈ సినిమా మీరు అప్పుడు అన్నారు కదా, అప్పుడంటే అప్పుడు అప్పుడని కాదు, నాకు అప్పుడు అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా యూత్ సినిమా అది. అవును. ఈ రోజునే రేపైనా ఎల్లుండవనే ఆ, ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా. కాకపోతే ఇప్పుడున్న జనాలకి యూత్ కి అదృష్టం ఏంటంటే మళ్ళీ రీ రిలీజ్ చేయడం వాళ్ళ లక్. అవును. డెఫినెట్ గా చూసి ఎంజాయ్ చేస్తారు. అంటే ఇదేదో పాత సినిమా అనే ఫీలింగ్ ఏమాత్రం రాదు. ఆ సినిమా ఏం కాదు. అంటే మీరు చెప్పిన దాని ఏదో ఆ రోజు నాకు అప్పుడు ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ పక్కా ఉమ్. యూత్ అందరూ ఎంజాయ్ చేస్తారు. అంటే ఇప్పుడు నార్మల్ గా మారుతి గారు ఇప్పుడు పెద్ద పెద్ద పాన్ ఇండియా ఫిల్మ్స్ చేస్తున్నారు. అంటే ఈ టైప్ ఆఫ్ జానర్స్ లో మళ్ళీ కనిపిస్తే బాగుంటది కదా అని చెప్పేసి చాలా ఆ ఈ టైప్ జోనర్ లో ప్రొడక్షన్ చేస్తారు, బేబీ వరకు వీళ్ళందరూ చేసింది కదా. ప్రొడక్షన్స్. సో ఆయన స్టెప్ అంటున్నాను, ఫస్ట్ స్టెప్ ఆయన పైకి వెళ్తున్నారు, ఆయన రూపం మార్చుకుంటూ ఆయన సినిమా. ఆయన ఆ టైంలో ఒక చిన్న సినిమా తీయాలి, కరెక్ట్ గా చిన్న సినిమా ఆయన ఆడియన్స్ అనుకోని కూడా చిన్న సినిమాని ఎంజాయ్ చేయాలంటే ఏమేమి దానికి ఎట్లాంటి పద్ధతులు వాడాలో పద్ధతులు వాడి చేశారు. ఓకే. ఇప్పుడు ఈ రోజుల్లో తీయాల్సిన పని ఏం లేదు కదా. ఇప్పుడు ఉన్నారా మీరు అందులో? నేను అందులో టెక్నీషియన్. ఓహో ఓకే. అంటే టెక్నీషియన్ అంటే ఇంకొన్నట్టే లేదు సినిమాలో కూడా. అంటే ఈ రోజుల్లో అలా కాదు, ఇప్పుడు వేరే ఫార్మాట్. అంటే ఎందుకు అంటే నేను ఇప్పుడు డైరెక్షన్ టైమ్స్ లో ఓకే డైరెక్షన్ చేద్దామని వచ్చాను, యాక్టర్ అయిపోయాను మారుతి గారి వల్ల. సో నేను నా ఇష్టం నెరవేర్చుకుందామని ఇప్పుడు మళ్ళీ డైరెక్షన్. ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేసి చచ్చిపోతున్నారు, మారుతి గారు మాత్రం నోరు విప్పట్లేదు అని చెప్పేసి బయట. ఒకేసారి చూసేచ్చు ఇలా 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 ఇసరుకుంటా ఇసురుతారు ఒకేసారి. ఫుల్ మీల్స్ అనగానే అందరికి ఊపు వస్తుంది, అక్కడ వరకు తీసుకెళ్తారు. ఆకలితో ఉంచినప్పుడు ఎక్కువ తింటారు, కొంచెం కొంచెం ఇస్తే తినబుద్ది. అంటే అంత వింటేజ్ గా కనిపిస్తారా ప్రభాస్ గారు? జాయ్ తెలియదు, మారుతి గారి యొక్క లుక్ మీకు తెలియదే ఉంటాయి, మాటలు బాగుంటాయి, ఆయన చాలా సెన్సిబిలిటీస్ వాడతారు, కామెడీ బాగుంటుంది. డెఫినెట్ గా ఆయన అందరూ ఊహించుకోండి. ప్రభాస్ గారికి మంచి సినిమా ఇస్తారు మారుతి గారు. అవును. ప్రభాస్ గారు ఒక రేంజ్ స్టార్. కలిసి ఆయన తగ్గట్టుగా డెఫినెట్ గా మంచి సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే విధంగా సార్ ప్లాన్ చేస్తారు, అందులో నో డౌట్. డిఫరెంట్ ప్రూవ్ కదండి. ఇద్దరిలో ఒక చిన్న నేచర్ ఏంటంటే కూల్ నేచర్. అవును. ఆయన మాట్లాడలేదు, ఈయన మాట్లాడు. ఆ కూల్ అంటే ద వే ఆఫ్ దేర్ వర్క్స్ చూస్తే కూల్ గా ఉంటాయి కదా. ఇప్పుడు ఆ రెండు కూల్స్ హీట్ వస్తుంది బయటికి. సో అన్న ఇప్పుడు ప్రెసెంట్ యూత్ అంటున్నా కదా, ఇప్పుడు జనరేషన్ మీరు చూస్తున్నప్పుడు లేకపోతే సోషల్ నేనేదో జనరేషన్ దాటిపోయినా నన్ను ఎందుకు నేను అన్నా కాదు నేను చేసినప్పుడు నేను చిన్నపిల్లలు అక్కడ. నేనేమి అప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది అన్న? వదిలే అప్పుడు డిగ్రీ అలా స్టార్ట్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలోకి వస్తాను. సో మీ ఏజ్ ఎంత ఉంటుంది? చిన్నది. నేను చైల్డ్ ఆర్టిస్ట్, చైల్డ్ లవర్, వీళ్ళందరూ అన్నట్టు చైల్డ్ లవర్. చిన్నపిల్లలు ఇది పెద్ద జోక్. నేనే చిన్నపిల్లడు బాధపడుతుంటే నేను ఈ బ్యాచ్ తిని గాని ఇంకొక అమ్మాయి ఇప్పుడు ఆనంది తమిళ్లో ఇప్పుడు పెద్ద హీరోయిన్. వీళ్ళందరూ ఏంటంటే మేము తక్కువ డబ్బుల్లో లేకపోతే చాలా ఫ్రెష్ గా ఉండాలి, యాక్టింగ్ యొక్క మెథడ్ తెలియకూడదు. ఎందుకంటే ఇంత చిన్న కెమెరా పెడితే ఏంటి మేకప్ ఎండి అంటారు మా భయం. మా దగ్గర బడ్జెట్ లేదు, ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వలేము, యాక్టర్లు కావాలి. చూస్తే ఇలాంటి కొత్తగా సినిమా ఇండస్ట్రీ అందరినీ ఫిక్స్ చేసి మాకు ఇది చాలా పెద్ద సినిమా అన్నమాట. అంటే కెమెరా పెట్టారు, అబ్బా మాకు షూట్ చేస్తున్నారు, మమ్మల్ని చూపిస్తారు అని. ఈయన ఆర్టిస్ట్ అని మాకు తెలీదు. ఆల్మోస్ట్ లైక్ అమ్మాయి ఇలా ఉంటుంది, ఇంటి అమ్మాయి ఎక్కువ తీసేస్తున్నా ఎన్ని మేనేజ్ చేసి యాక్టింగ్ చేసి మళ్ళీ నా యాక్టింగ్ చేసి మా ఆయన పెద్ద పనులు చూసుకుంటాం.
అట్లా మాకు ఈ పిల్లలతో కూడా టార్చర్ అయ్యి, కానీ పిల్లలు ఎరగ కూడా హెరాదు. ఓకే, అంటే ఇన్స్పైర్డ్ బై ట్రూ స్టోరీ అని రాశారు. అంటే మీరు స్టోరీ ఎంతో మంచిది, అది ఆయన వేరే లవ్ స్టోరీ, అది బాగుంటుంది. ఇట్లా కాదు, ఇది ఇన్స్పైర్డ్ బై ట్రూ క్యారెక్టర్స్ అని ఉంటుంది చూడండి. ట్రూ స్టోరీ, ట్రూ స్టోరీ, ట్రూ క్యారెక్టర్స్ అట్లా మార్చారు. ట్రూ స్టోరీ అంటే ఎట్లా బయట ఉంది కదా అని, ట్రూ స్టోరీ పర్సన్స్ కాదు, సొసైటీది అన్నట్టు. ఓకే, అంటే నేను అప్పుడు అని ఎందుకు అంటున్నా అంటే నాస్టాల్జిక్ ఫీలింగ్ అన్నారు కదా, నాకు వచ్చినందుకే నేను అడుగుతున్నా. అండ్ 14 years బ్యాక్ అన్న, అప్పుడు అని వద్దు, 14 years 12 years. సో ఆ జనరేషన్ గురించి నేను ఎందుకు ఇంత పట్టి వీడియోస్ అడుగుతున్నా అంటే, అప్పట్లో కొంచెమైనా ట్రూ లవ్ ఉండేది, ఇప్పుడు అసలు లేదు. అది కాదు. ఇప్పుడు ఈ రోజుల్లో నేను చెప్తాను చూడండి, ఈ రోజుల్లో సినిమా వచ్చి ఎన్నాళ్ళైనా సరే అదే ట్రెండ్ నడుస్తుంటది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి రేపు ఒకసారి సినిమా చూసి తర్వాత నాకు చెప్పు. 20th థియేటర్కి వెళ్ళి సినిమా చూసి అప్పుడు చెప్పండి. నువ్వు నీ పర్సనల్ విషయాలని మధ్యలో ఉంది నేను విన్నవి అంటే అప్పుడు అందరూ పెద్దలు. నీ బ్యాడ్ లక్ ఏంటంటే నువ్వు అన్ని అలాంటివి అంటున్నావు. మంచి నీ దగ్గర లేదు, తీసేయాలి, అందరూ తీసి పక్కన పడేసి మంచిగా తీసేయి. ఏంటన్నా అర్థమాట? నువ్వు చాలా పాపం, నీ చుట్టూ మంచి జరగట్లేదు నాకు ఎందుకంటే మీ దగ్గరకు వచ్చారంటే నేను మంచి జరిగినట్టు. అది జరగాలని కోరుకుంటాను. మంచి ఇలాంటి యాక్టర్ ని నేను ఎప్పుడో చూసినప్పటి నుంచి ఇప్పుడు చూసానంటే ఎప్పుడో పగ, ప్రేమ, చీటింగ్, ఇవన్నీ అప్డేటెడ్ వర్షన్స్. అవి ఎప్పటి నుంచో ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి, ఇంకొక 30 సంవత్సరాలైనా ఉంటాయి. చీటింగ్ ఎక్కడైనా ఉంటది కదా, అది మారిపోద్ది ఏంటి? పాతలో లేదా ఏంటి? ప్రేమ లేదా? పాతలో ఉంది. పాతలో చీటింగ్ లేదా? ఇవన్నీ వాటిని ఆ సమయానికి గల పాత్రలతో చేసినప్పుడు మ్యాజిక్ అవుతుంది. మారుతి గారు ఆ టీ షర్ట్ వేసుకుని, లేదా అడ్రస్, నేను ఒక రబ్బర్ పెట్టుకుని అసిస్టెంట్ డైరెక్టర్, ఆ సమయంలో ఉండే పాత్రలకి తీశారు కాబట్టి అట్లా బేబీ ఇప్పుడు తగ్గట్టు. సో అంటే అనుకుంటున్నాను, అర్థమైంది, బాగా అర్థమైంది. నేను అప్పుడప్పుడు అని అన్నం మానేస్తాను, ఎందుకంటే డిలీట్ చేయాలి మిమ్మల్ని. మీలాంటి అప్పుడు లేదు, ఇక అప్పుడు వద్దు. మీరు ఓకే, మీరు ఎంగే ఇప్పుడు మీరు అన్న బ్రదర్లీ వుడ్ ఫీలింగ్ లో చూస్తాను అన్న. అట్లా చూడదాం. నేను చిన్న నా టైంలో, నేను చిన్న వయసులో ఇండస్ట్రీకి వచ్చిన బాల నటుడు, బాల టెక్నీషియన్ అవుదాం వచ్చి. ఓకే అన్న, అంటే ప్రెసెంట్ ఉన్న ప్రభావం వల్ల ఈ సినిమాని ఇంకా అంటే ఈ యొక్క రీక్రియేషన్ అనేది మళ్ళీ ఎప్పుడు జరగబోతుంది? ఇంకో సినిమా టైప్ ఈ సినిమా నాకు నిజం చెప్పిన బస్ స్టాప్ కూడా అయితే బాగుంది అనిపిస్తుంది. నన్ను ఎక్కడ ఎవరు కలిసినా అన్నా మీకు నచ్చ అంటారు ఇందులో. ఇంకోటి ఎక్కడ బాగా గట్టిగా ప్రభావితం అన్నా అంటే సింగిల్ చాలా గట్టి. నాకేంటంటే కొంచెం బస్ స్టాప్ లో అయితే వన్ ఆఫ్ ద హీరో లాగా ఉంటది కాబట్టి అది కూడా ఇష్టం అన్న. ఇంకోటి ఇంతమందిని ఎలా తీసుకొచ్చారు మారుతి గారు అంటే, సెలెక్ట్ చేసుకొని ఆ ఫేసెస్ ని చూస్తుంటే ఇన్వాల్వ్ అయిపోయినట్టు ఎక్కడో మన ఇంటి పక్క జరిగినట్టు అనిపిస్తుంది. ఆ సెలక్షన్ మారుతి గారు. అసలు నేను యాక్టర్ నేను అనుకోలేదు, ఆయన అనుకోలేదు. అంటే మా ఊహించాం ఈయన సరోజారాన్ని నెక్కరేసి బనేసి నేనే షాక్ ఫస్ట్ అట్లా అనుకున్నా. మారుతి గారిలో గొప్పతనం అదే అండి, ఆయన పాత్రలు ఉంటాయి ఆయన సినిమాలో, కానీ ఒక మెమరబుల్ క్యారెక్టర్స్ అనేవి మనకి ఇచ్చేస్తారు. నాకు ఒక మెమరీ ఒకటి, నేను ఆ సినిమా చేసిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత శారది స్టూడియోలోనే మన ప్రసాద్ ల్యాబ్స్ లో షూటింగ్ అవుతుంది. దాసన్ నారాయణ గారు అన్నారు, ఈరోజు డబ్బింగ్కి వెళ్ళి నమస్తే ఆయన పెడితే ఆయన వచ్చి కర్ర బాగుందా? షాకు. అసలు సినిమా చూసారా? ఆయన ఇచ్చాడు ఈ సినిమా. నమస్కారం పెట్టి చూద్దామని వెళ్తే కర్ర నేను అసలు మర్చిపోలేను ఆ రోజు ఆ ఘటన. తర్వాత మన రామానాయుడు గారు, రామానాయుడు సార్కి స్టూడియోకి వెళ్ళినప్పుడు కనిపించి విష్ చేశాను, ఏంటి కరకాయలు పడుతున్నా. ఎంత బాగా ఎంజాయ్ చేస్తే వాళ్ళు అడిగారు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తే అడిగారు వాళ్ళు. నిజంగా అంటే నేను నాకు మీరు అన్నట్టు
బన్నీ గారు కనిపించినప్పుడు అంటే మనకి బన్నీ ఇలాంటి బన్నీ గారు కానివ్వండి, అరవింద్ గారు కానివ్వండి, నేను బిగ్ కదా ఆ టైంకి మనమేమో వాళ్ళకి దొరికితే కథ చెప్పేద్దామా ఏదో చేస్తాం. అల్లు అర్జున్ గారా? అల్లు అర్జున్ గారు 2 సార్లు ఈ రోజుల్లో థియేటర్ లో చూసాడు, ఇది కూడా చూసాను. ఓకే, చూస్తే కొంచెం కనిపించాం కదా, మేము కనిపించి మేమే కదా సో మంచి ఎక్స్పీరియన్స్ అప్పట్లో ఉండే ఆ గుడ్ మూమెంట్స్ అన్ని మెమరీస్. సో మీకున్న బెస్ట్ మెమరీ ఏంటి? గుర్తుంటే మీ మెమరీ ఏంటి? ఓకే, నాకున్న బెస్ట్ మెమరీ ఫస్ట్ మూవీ కాబట్టి నాకు అది నేను ఏడుస్తూ కూర్చున్నాను, నాకు బాగా గుర్తు. ఈయన వచ్చారనమాట, ఈయన నాకు ఆర్టిస్ట్ అని కూడా తెలియదు, ఎవరో డైరెక్షన్ డిపార్ట్మెంట్. రిలీజ్ అయ్యే వరకు ఆ టైంలో హీరో కూడా వచ్చి కూర్చుంటే, రిలీజ్ టైంలో ఫస్ట్ టైం అనుకున్నా అంటే హీరో వచ్చి కూర్చుంటే పాపం ఈ అబ్బాయి బాగానే ఉన్నాడు కదా, బాగానే చేస్తున్నాడు, తనకు కూడా ఒక రోల్ ఇవ్వాల్సిందే అనుకున్నాను అప్పుడు నేను. యాక్టింగ్ రోల్ ఇస్తే బాగుంటుంది అట్లా తిరిగి అట్లా మా మమ్మీ డాడీకి ఎవరికి తెలియదు నేను సినిమాలో యాక్ట్ చేసిన. నా ఫ్రెండ్స్ కూడా చూపించారా కనీసం? తెలియదు. నేను సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నేను యాక్ట్ చేసినట్టు ఎవరికి చెప్పలేదు. నేను అసిస్టెంట్ పని అట్లా అట్లా ఉండి థియేటర్ లో ఫస్ట్ పోస్టర్ పడిన తర్వాత మా ఇంట్లో తెలిసింది, ఇదేంటి నువ్వు టీవీలో కనపడుతుంది, ఇదేంటి యాక్ట్ చేసానులే అని చెప్పాను. యాక్ట్ చేసానులే అని చెప్పారా? ఎలా చెప్పారా? అది అయిన తర్వాత అయిన ప్రౌడ్. అప్పటి వరకు ఓకే అనుకున్నాను కానీ అంటే భయం ఉండేది ఎక్కడైనా సీన్స్ లో కట్ చేసేస్తారు, కట్ చేసేస్తే బాగుంది అనిపించింది నాకు. ఎందుకంటే ప్రెజర్ మా మీద ఉంటది కదండి. అంటే ఆయన సినిమా తీసుకున్నాడు, నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అని భయం ఉంటది కదా. టెక్నీషియన్ మనకి యాక్టర్ 4-5 బుర్రలు ఉంటాయి కదా లోపల. నేను ఎక్కువ చేశాను అనుకుంటే ఆడియన్స్ సినిమా సీన్ అట్లా ఎట్లా ఉంటాయి కదా. యాక్సెప్ట్ చేస్తేనే కోసం, యాక్సెప్ట్ చేయకపోతే ఎవరు కాదు, లోపల కాదు కదా. అలా యాక్సెప్ట్ చేశారు కాబట్టి మీరు కూర్చోబెడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం నీ అనుభవాలన్నీ చెప్పేటట్టు. ఫైనల్ గా ఈ రోజుల్లో గురించి చెప్పండి. 23 చూడండి. 23 చూడాలి. ఇంకేం చెప్తాం అంటే రీ రిలీజ్ మీరు వస్తున్నట్టు ఖచ్చితంగా చూస్తాను. మీరు వస్తున్నారండి? వస్తాను. ఓ థియేటర్ చెప్తే వాళ్ళు వస్తారు మీతో పాటు చూడడానికి. మీరు ఏ థియేటర్ రమ్మంటారు చెప్పండి. ఈ రోజుల్లో బస్ స్టాప్ ఈ సినిమా కూడా నేను థియేటర్కి వెళ్తే బ్రహ్మాండం ఉండేది. అంటే ఇప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి అప్పుడు అంతగా ఆ రేంజ్ లో నన్ను అభిమానించారు. నాకు అది అభిప్రాయం. అన్న ఓ టూర్ వేయండి అన్న రోజంతా హైదరాబాద్ లో. సరే వద్దా, నేను ప్లాన్ చేస్తానంటే వస్తారంట. సో ఆయన నాన్ స్టాప్ గా సంధ్య టు విశ్వనాథ్ మొత్తం సంధ్య టు విశ్వనాథ్ ప్లాన్ చేయండి. నేను తిరుగుతా, మంచిగా ఎంజాయ్ చేస్తాను. నాది అనుకుంటే నేను చేస్తాను 100%. దరిద్రం ఏంటంటే దరిద్రం కాదు, బాగా ఏంటంటే నేను ఫస్ట్ టైం కూడా ఎంజాయ్ చేయలేకపోయాను సినిమా చూడ థియేటర్ లో. మరి ఇప్పుడు వచ్చేయండి ఇప్పుడు చూడడానికి కూడా పొరపాటు సినిమా మళ్ళీ నచ్చేసినారు కదా. ఇలా వెనక్కి తిరిగి చూస్తాను. నిజంగా అలా అని మీతో పాటు నేను ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఇంకోసారి ల్యాప్టాప్ లో చూడకుండా ఈసారి సిల్వర్ స్క్రీన్ లో చూసి థియేటర్కి వెళ్ళి చూడాలి సినిమా. ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు వరకు ల్యాప్టాప్ లో చిన్నప్పుడు చూసామండి, ఫోన్ లో చూసామండి. అండ్ మీరు చాలా పెద్ద అని చెప్పేసి అనండి అంటే బాగుంది. చెప్పండి. చాలా కెరీర్ అయిపోయిందని అనుకుంటున్నాను. ఆనందంగా అయిపోయింది. అండ్ ఇలాంటి రీ రిలీజ్ బస్ స్టాప్ కూడా తీసి ఇంత ఎనర్జీతో మళ్ళీ ఆ సినిమా కూడా రీ రిలీజ్ లేదా, ఒరిజినల్ రిలీజ్ ఉన్నాయి. నా సినిమాలో ఉన్నాయి, రాబోతుంది. యాక్టర్ అండ్ డైరెక్టర్ వింటేజ్ జ్ఞాపకం చేసుకోండి. రండి, ఎక్కండి, ఇంకోరెక్కండి. థ్యాంక్ యూ. ఎవరు వచ్చినా కన్విన్స్ పోతున్నారు.